ఎవ్రీవన్, పెద్ద వీడియో పెట్టి చాలా రోజులైందండి. అందుకోసం అనేసి ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చేసాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇవాళ కుకింగ్కి సంబంధించిన బోల్డ్ టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. నేను మా వదిన గారి దగ్గర నేర్చుకుని వచ్చేసి మీకైతే టిప్స్ ఇద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇంకా పొద్దున్నే మా వారి క్యాంప్ వెళ్తున్నారనమాట. ఇంకా అందుకోసం అనేసి ఇంకా పొద్దున్నే టిఫిన్ అయితే చేసేసానమాట. ఇంకా ఆయన బయటకు వెళ్ళాక నేను వీడియో షూట్ అన్నది మొదలుపెట్టాను. అందులోనూ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది, ఇంచుమించు వారం పైన అయిపోతుంది. ఎందుకంటే నేను కాకినాడ వెళ్ళానమాట. ఇంకా అందుకని మా పిల్లలు నేను షార్ట్ వీడియోస్ అయితే భయపచ్చంగా చేసి పెట్టాను. అండ్ బాగా కూడా షార్ట్ వీడియోస్ బాగా వెళ్ళినాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. షార్ట్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పెద్ద వీడియో కూడా చూసి పెట్టండి ప్లీజ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడంటే కిచెన్ అంతా క్లీన్ చేసుకుని వచ్చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే హడావిడి కదా, ఇంకా అటు ఆయనకి తీస్తూ అలాగే ఆయనకి బట్టలు సదురుతూ ఇంకా అలా అనమాట. ఇంకా గజిబిజి గందరగోళం అయిపోయింది. ఇంకా మా వారు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని లేపేస్తారు. ఎందుకు అంటే వాళ్ళతో కాసేపు అయితే టైం స్పెండ్ చేస్తారు, ఆడుకుంటారు అనమాట. ఇంకా ఆయన ఆడుకుంటూ ఉంటే వాళ్ళతోటి పిల్లలు ఆడుతూ ఉంటే మనం పని చేయగలుగుతామా? లేదు. నేను కూడా వెళ్ళి కాసేపు కూర్చొని వాళ్ళతో అయితే ఆడుకునేదాన్ని అనమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వారం తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదో కొత్తగా ఇస్తున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట నాకు. అయినా మీతో ఇక మీద నుంచి మళ్ళీ ఇంకో వారం దాకా ఫుల్ వీడియోస్ ఇస్తాను. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ బ్రేక్ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మా ఆడబిడ్డ వారి ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా అక్కడ వీడియో తీద్దాం అనుకున్నా కూడా నాకు టైం ఉండదు. ఎందుకంటే మా వదిన గారితో నేను ముచ్చట్లు పెట్టుకుని వచ్చింటాను అనమాట. ఇంకా అదనమాట సంగతి. ఇంకా అంత గ్యాస్ కట్ అంతా క్లీన్ చేసుకుని వచ్చేసాను. అలాగే కొన్ని అంట్లు ఉన్నాయండి, ఇంకా అవి కూడా సదిరేసుకుంటున్నాను. ఈ లోపుగా పొయ్యి అయితే నానబెట్టేసుకుంటున్నాను. పొయ్యి మీద అయితే ఏం ఇది లేదు, కానీ ఏంటంటే ఒకసారి తోమేసుకుందాము. ఈ లిక్విడ్ వచ్చిన కాడి నుంచి ఏం చేస్తున్నానంటే పైన స్ప్రే చేసి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇవాళ అయితే తోమేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకా అందుకనేసి ఇంకా ఒకసారి అయితే పొయ్యిని అయితే తోమేసుకుంటున్నాను. ఇంకా ఈ పొయ్యి అది తోమేసాక ఇవాళ మటన్ వండుతున్నాను అనమాట. మటన్ ఫ్రై. చాలామందికి కూడా మటన్ ఇష్టంగా తినరు, కానీ నేను చేసిన విధంగా మటన్ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం ఇంత కూర వేసుకున్నైనా ఎంత అన్నమైనా తినేసి అంత బాగుంటుంది. ఇది నా స్పెషల్ రెసిపీ అనమాట. ఇంకా అందుకనేసి మీకు చూపిద్దామని అయితే వచ్చేసాను. ఇంకొన్ని చిటికెల అంట్లు అయితే తోమేసాను. మీకు చిటికలో చూపిస్తున్నాను, కానీ నాకు అంట్లు తోమడానికి గంట టైం పట్టిందనమాట. ఈ లోపుగా నాకు కేంద్రం నుంచి పాలు వచ్చేసినాయి. ఆ పాలను అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకా అవి మరిగే లోపుగా ఇక్కడ ఒకసారి క్లీన్ చేసేసుకుని నేనైతే మటన్ ఫ్రై కోసం అనేసి కేజీ మటన్ అయితే తీసుకున్నాను. ఇది మా వారు నైట్ అయితే తెచ్చేసారనమాట. ఇంకా నైట్ తెచ్చిన మటన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా పొద్దున్నే లెగ్గానే తీస్తాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానుగా ఇంకా గడ్డ కట్టేస్తుంది. ఇంకా అందుకని బయట పెట్టాను ఆ గడ్డ అంతా కరిగేదాకా. ఇంకా అక్కడక్కడ గడ్డలు ఉండి ఇంకా చేత్తో చిమ్మేశాను. నేను నైటే కడిగేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కడగట్లేదు. ఇప్పుడైతే నేను కుక్కర్ని పొయ్యి మీద పెట్టి ఇంచుమించు ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకే ఈ మటన్ అయితే కుక్ చేసుకుంటాను. ఇక్కడ ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మటన్ వేసేటప్పుడు ఏమైనా నీళ్ళు పడతాయి అనేసి. ఇంకా ఈ మటన్ ఉడికేలోపుగా నేను ఏంటంటే ఫ్రైకి కావాల్సిన ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఇంకా 4 ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా కాకినాడ వెళ్ళాం కాబట్టి అక్కడ విశేషాలు మీకు చెప్పాలి కదా. ఇంకా కాకినాడ వెళ్తే నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట. మా వదిన గారితో చక్కగా పని అంతా అయిపోయాక కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం. అలాగే కొద్దిగా షాపింగ్ చేసాం. చందనాకి వెళ్ళి కొంచెం డైలీ వేర్ శారీస్ అయితే తీసుకున్నాను. అస్సలు శారీస్ బాగుంటలేదనమాట. ఇంకా యూట్యూబ్లో కనబడి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి శారీస్ బాగోలేదనేసి ఇంకా శారీస్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ వీడియోస్లో కనిపిస్తున్నాను కాబట్టి ఇంకా బ్యాక్ కూడా ఫుల్ వ్యూ నెక్ అయితే పెట్టించేసుకున్నా, అంటే పైకి కాలర్ నెక్ టైప్లో అయితే పెట్టించేసుకున్నాను అనమాట. ఇంకా వీడియోస్లో కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉండకూడదు అనేసి ఇంకా అక్కడ ఉన్న ఈ వారం రోజులు షాపింగ్కి వెళ్తాం, లైనింగ్లు తెచ్చుకుంటాం, బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఈ పని అయితే సరిపోయిందనమాట. ఇంకా కాకినాడలో అలా ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే ఇంకా బట్టలు ఉతికేసుకుని ఆ రోజంతా క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. ఇంకా ఈ లోపుగా అయితే ఆనియన్స్ కట్ చేసేసుకున్నా, అలాగే
కొత్తిమీర అయితే చూసేటప్పుడు బాగుందా బాగాలేదా అన్న డౌట్తో అయితే తీసాను, కానీ చాలా బాగుంది. చూసారా, ఇది కొత్తిమీర ఎప్పుడు నేను తీసుకుని ఒక నెల అయిపోతుందేమో, కరెక్ట్గా నెల అవుతుంది. కరెక్ట్గా ఇదే రోజుల్లో తీసుకున్నా, అంటే నెల ఆఖరికి మధ్య తీసుకున్నాను అనమాట. చూస్తున్నారుగా, ఇంకా ఫ్రెష్గా ఉంది అబ్బా అసలు కొత్తిమీర. నిజంగా ఇలా స్టోర్ చేసుకోండి మీరు, అసలు ఎన్ని రోజులు అంటే మనకి అన్ని రోజులు వస్తుంది అనమాట. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ చీరికలు కూడా చేసేసుకుంటున్నాను. నాకు నిజంగా ఈ వీడియో తీస్తుంటే ఏదో కొత్తగా తీస్తున్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఈ వారం రోజులు అసలు వీడియోని అయితే పట్టుకోలేదనమాట, ఫోన్గా చూడలేదు, అంతలా అయితే అయిపోయాను. అసలు విడిగా అయితే వీడియోలు చూస్తూ ఉంటా, వీడియో అప్లోడ్ చేయగానే ఇవి వెళ్తున్నాయా వెళ్ళట్లేదా అని ఇంకా చూస్తూనే ఉంటాను. కానీ వాళ్ళు మాత్రం అస్సలు ఈ వారం రోజులు ఫోన్ జోలికి వెళ్ళలేదనమాట. షార్ట్లు అప్లోడ్ చేసేదాన్ని, కానీ షార్ట్లు అయితే భలే వెళ్ళినాయి అబ్బా. మా బుడ్డిదైతే ఎంత బాగా చేస్తుందో షార్ట్లలో, దానికి ఇంత టాలెంట్ ఉంటుంది నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఇంక ఈ లోపల పాలైతే కాగిపోయినాయి, పాలైతే కొంచెం పొంగినాయి. ఈ పాలను అయితే ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ నాప్కిన్స్ నేను డిమార్ట్లో తీసుకున్నానండి, అసలు చాలా బాగా యూస్ఫుల్గా ఉన్నాయన్నమాట. నాప్కిన్స్ కూడా నాకు బాగా నచ్చినాయి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుని ఇంకా చారు కోసం అనేసి కందిపొడి చేస్తున్నాను అనమాట. ఇది చారు కోసం చేసే కందిపొడి, అన్నంలో వేసుకుంటే కందిపొడి వేరు, చారు కోసం చేసే కందిపొడి వేరు అనమాట. ఇది చారు కందిపొడి. ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకుని నేను లో ఫ్లేమ్లో పెట్టేసి మంచి అరోమా వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. ఇవన్నీ కందిపప్పు అయితే వేగిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా చల్లారనిచ్చేసి నేనైతే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఈ కందిపొడి ఉంది అంటే చారు అయితే మంచి స్మెల్ వస్తుందండి. మీరు ఒక్కసారి చారు పెడితే మొత్తం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, ఇంత మంచి స్మెల్ వస్తుంది ఎలా పెడుతున్నావు చారు అని అయితే డెఫినెట్గా అడుగుతారనమాట. ఇప్పుడైతే కందిపప్పు వేసేసుకున్నాక నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నా, 1 కప్పుకి సరిపడా కందిపప్పు వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే 2 చిటికెళ్ళ ఇంగవ వేసుకున్నాను అనమాట. ఈ ఇంగవ వేసి మెత్తగా మనమైతే ఈ పొడిని గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా మెత్తగా మనం కందిపప్పుని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఈ కందిపొడి ఉంది అంటే చారు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్వి చేసినప్పుడు డెఫినెట్గా ఈ కందిపొడిని అయితే ట్రై చేయండి, అంటే ఈ కంది చారుని అయితే ట్రై చేయండి అనమాట. మీ దగ్గర ఉంటే కనుక మిరియాలు కూడా వేసుకోండి, నా దగ్గర లేవు కాబట్టి వేసుకోలేదు. మీ దగ్గర మిరియాలు ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి చక్కగా గ్రైండ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ చూస్తున్నారుగా కందిపొడి. ఇది ఒక్కసారి గ్రైండ్ చేసి పెట్టుకున్నానంటే నాకు వారం వస్తుందన్నమాట. ఎక్కువగా అయితే గ్రైండ్ చేయను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుని అయితే ఉంచుకున్నాను. వారానికి మించి ఎక్కువగా ఉండేలాగైతే నేను పెట్టుకోను అనమాట. ఇంక ఇక్కడ ఒకసారి తుడిచేసుకుని ఇప్పుడైతే చారు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడితోటి ఏ విధంగా చారు పెట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను. నేనైతే పెద్ద నిమ్మకాయంత చింతపండుని అయితే తీసుకుని చక్కగా దాని గుజ్జు తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కొద్దిగా వాటర్లో ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసుకుంటున్నాను. ఇలా ఒక్కసారి చేత్తో కూడా వడగట్టేసుకుంటే తుక్కేమని ఉంటే వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా వాటర్ వేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను అనమాట. చాలామందికి చారు పెడతాం తెలుసు, నేనైతే పెద్ద స్పెషల్గా అయితే ఏం చెప్పట్లేదు, నేను ఏ విధంగా చారు పెడతాను అన్నది మాత్రం చెప్తున్నాను అనమాట. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు చారు పొడి, ఇది మనకి బయట దొరికే చారు పొడి అనమాట. ఈ చారు పొడి వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూను. అలాగే ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న కందిపొడి కూడా వేసేసుకుంటున్నాను. 2 స్పూన్ల కందిపొడి వేసుకుని ఇప్పుడు కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి ఇలా చేత్తో అయితే కలిపేసుకున్నాను. మీరు కావాలంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు అనమాట. నాకు చెయ్యి అలవాటు ప్రతిదానికి కూడా. ఇంకా చారుని అయితే పొయ్యి మీద పెట్టేసుకుని ఒక 15 నిమిషాల పాటు చారుని అయితే చక్కగా మరగనివ్వాలి. ఈ లోపుగా మటన్ కూడా ఉడికిపోయిందండి. ఇంకా మటన్ తీసి పక్కన పెట్టేసుకున్నా. ఒక్కసారి ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకోవాలి. మటన్ ఉడకబెడితే కనుక నా కుక్కర్లు ఇలాగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా దానివల్ల మొత్తం మళ్ళీ పొయ్యి అంతా ఒకసారి తుడుచుకోవాలి. ఇంకా పొద్దున్నే దోమాను, ఇప్పుడు ఇలా పొంగిపోయింది అనమాట. ఇలా ఒక్కసారి ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే రైస్ కడిగి రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఈ రైస్ ఉడికేలోపుగా నేను గరం మసాలా అని చెప్తానుగా, ఆ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళ క్లియర్గా చెప్తున్నా, స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. నేనైతే 100 గ్రాముల అల్లం తీసుకున్నానండి. అలాగే 100 గ్రాముల వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. అలాగే ఈ 100 గ్రాముల క్వాంటిటీకి సరిపడగా నేను ఇలాచీ తీసుకున్నాను. ఇగోని ఇలాగా 6 ఇలాచీ తీసుకున్నాను అనమాట.
ఈ ఇలాచీ కూడా ఇందులో వేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు నల్ల ఇలాచీ అండి, ఇది మనకి డిమార్ట్లో అక్కడ కూడా దొరుకుతుంది. ఒక నల్ల ఇలాచీ తీసుకున్నాను. అలాగే 8 లవంగి మొగ్గలు అయితే తీసుకున్నానండి. అలాగే 2 ఇంచుల అల్లం 2 ఇంచుల దాల్చిన చెక్క తీసుకున్నాను. అలాగే ఒకటి స్టార్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్, అది 1/2 టేబుల్ స్పూన్ సహజీరా అయితే వేసుకున్నాను అనమాట ఇందులో. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పుచ్చపప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇందులో. ఈ పుచ్చపప్పు కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. అలాగే 1 పెద్ద టేబుల్ స్పూన్ అంత జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఇందులో. చాలామంది జీడిపప్పు అది నానబెడతారు, నానబెట్టాల్సిన అవసరం లేదు. నేను ధనియాలు అయితే కడిగి వేస్తాను, మీకు కావాలంటే కడిగి వేయండి, లేదంటే మానేయండి. ఇలాగే ధనియాలు కూడా వచ్చేటప్పటికి 100 గ్రాములు, అల్లము, ధనియాలు, అలాగే ఇవన్నీ కూడా సమంత్ర కొలత అయితే తీసుకున్నాను అనమాట. నేను చూపించిన విధంగా మసాలా కనుక మీరు గ్రైండ్ చేసుకుంటే ఇంకా ధనియాల పొడి వేయాలి, జీలకర్ర పొడి వేయాలి, గరం మసాలా పొడులు వేయాలి, ఇలాంటి ఇంకా అసలు ఏం అక్కర్లేదు. ఎంత కర్రీకైనా సరే మనం 1 టేబుల్ స్పూన్ అంత వేసుకున్నామంటే చాలు, మంచి అరోమా వస్తుంది. మనకి కర్రీకి కావాల్సిందల్లా ఏంటి అంటే మంచి అరోమా అండి. మనం ఆ కర్రీని చూడగానే ఆ కర్రీలో నుంచి వచ్చే అరోమాతోటే మనకి తినాలి అన్న ఇంటెన్షన్ అయితే కలుగుతుంది అనమాట. ఎప్పుడు కూడా మనం వండే కూరలు మంచి అరోమాగా ఉన్నాయంటే డెఫినెట్గా మనం ఎలా వండినా సరే కూరలు అన్నవి చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఈ మసాలాని డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇగోండి ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసేటప్పుడు వీడియోలో కోసం అనేసి టకా వేసాను. ఇగోండి చూసారుగా ఇవన్నీ ఇంతలా పేర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ సదురుకునేటప్పటికి పైన ఉన్న చుక్కలు కింద కనబడతాయి అన్నమాట. వీడియో తీయడానికి చాలా సింపుల్గా ఉంటుందండి. నేను కూడా వీడియోస్ చూసేటప్పుడు ఏముందిలే ఏం చేస్తున్నారులే అనుకునేదాన్ని, కానీ నా ఇంతలో నేను చేయటం మొదలు పెట్టాకే తెలిసింది ఆ కష్టం అనమాట. ఈ లోపుగా రైస్ కూడా ఉడికిపోయింది. ఈ రైస్ని అయితే పక్కన పెట్టేసుకుని మళ్ళీ మనం దీంట్లో ఈ పొయ్యి మీదే కర్రీకి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మూకిడి పెట్టి మూకిడి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీగానే తీసుకుంటున్నాను అనమాట. 1 కప్పు ఆయిల్ వేసుకుని అలాగే బిర్యానీ ఆకు, కొద్దిగా మనకి టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకున్నాను. కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడైతే మనం ఇందులో గ్రైండ్ చేసుకున్న అల్లం, గరం మసాలా అయితే వేసుకున్నాను అనమాట. నేను కేజీకి 2 స్పూన్ల గరం మసాలా వేసా. ఇంకంతే, ఇందులో ఏం వేయక్కర్లే, ఉప్పు కారాలు వేసుకుంటే ఇంక సరిపోతుంది అనమాట. నేనైతే ఇంకే మసాలాలు వేయను. ఈ మసాలా అనేది బాగా వేగాక నేను ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా ఈ మటన్కి బాగా పట్టేలా కలిపేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు వేగాక అది ఉడికాక నేను ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ వేసాక కూడా ఒకసారి కలిపేసి నేను మూత పెట్టి కుక్ అవనిస్తాను. ఎందుకంటే ఈ సాల్ట్ అంతా ఈ మటన్కి బాగా పట్టాలి. నాకు చికెన్ అని వస్తుంది ఏంటో. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా కాదు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని చక్కగా ఈ మటన్కి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. మనం కారం వేసాక కూడాను 10 నిమిషాల పాటు వేగాలన్నమాట. చూస్తారుగా ఇందులో వాటర్ అనేది లేకుండా చక్కగా 10 నిమిషాల పాటు వేపుకున్నాక మనం ఇందులో కొత్తిమీర చల్లేసుకోవాలి. కొత్తిమీర వేసాక కూడా నేనైతే ఒక 5 నిమిషాల పాటు వేపుకుంటాను. ఎందుకంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా మటన్కి చక్కగా పట్టి బాగుంటుంది తినేటప్పుడు అనమాట. ఈ మటన్ అయితే మంచి అరోమా వస్తుందన్నమాట. ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 10 నిమిషాల తర్వాత మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి మటన్ ఫ్రైని ట్రై చేయండి, అసలు మీరు మర్చిపోరు అనమాట. చికెన్ ఫ్రై కన్నా మటన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది అనుకుంటారు. ఇప్పుడైతే చారుపప్పు కోసం అనేసి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, పొట్టిమినపప్పు, జీలకర్ర వేసి ఒక 2 నిమిషాలు వేగాక మనం ఇందులో కరివేపాకు కూడా వేసుకుని ఒక 10 నిమిషాలు వేపుకున్నాక మనం ఇందులో తిరగమూత వేసేసుకుందాం. తిరగమూత వేసేసుకున్నాక చారు అన్నది రెడీ అయిపోయింది. ఈ కర్రీస్ అన్నవి ఎలా ఉన్నాయి, నేను చెప్పిన చారు పొడి కానివ్వండి,
ఈ మటన్ ఫ్రై కానీ ఎలా ఉంది అన్నది నాకైతే కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది నాకు చాలా బూస్ట్ అప్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. అలాగే ఈ రెసిపీని డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అన్నది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.